హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. సో వాటి గురించి వీడియోలో అయితే చూద్దాం. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఇంపార్టెంట్ నోటీస్ అనేది మనకి ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు వివిధ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో దీంట్లో మనకు 4th వన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు నవంబర్ 16th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 16th నుంచి డిసెంబర్ 15th మధ్యలో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే దాదాపుగా 1 month ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటి నుంచి కనుక చూసుకుంటే దీనికి ఒక 2 months అయితే టైం ఉంది. సో ఎవరైతే అభ్యర్థులు వీటికి అప్లై చేశారో సీరియస్గా చదవండి. ఇంకా అవే కాకుండా మనకు ఎస్ఎస్సి నుంచి పలు ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనకు సిహెచ్ఎస్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. ఇంకా అదే కాకుండా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి పేపర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో ఎవరైతే వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంకా అదే కాకుండా మన ఛానల్ నుంచి లాస్ట్ 8 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. దానిలో మీకు జనవరి నుంచి ఆగస్టు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. దాని కాస్ట్ వచ్చేసి 80 rupees. సో శాంపిల్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అది కావాలనుకున్న వారు కింద ఇచ్చినటువంటి నెంబర్కు మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 80 rupees చెల్లించి మీరు వాటిని అయితే పొందవచ్చు. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే 1 to 2 hours మీకు ఆ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. సో వాటి యొక్క వివరాలు అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి.